2024లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయినా వరుసగా సినిమాలు థియేటర్లకు వచ్చినా కొంతమంది హీరోలు మాత్రం అసలు థియేటర్ మొహమే చూడలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అలా కాదు. ఒకరిద్దరు తప్ప మాక్సిమం అందరు హీరోలు సాలిడ్ సినిమాలతో థియేటర్లకు వస్తున్నారు. అసలు 2025లో సినిమాలు ఏం రిలీజ్ కాబోతున్నాయి, ఎప్పుడు డేట్లు ఫిక్స్ చేసుకున్నాయో 2025 ప్రివ్యూలో చూద్దాం. 2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు, వరుస పెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025లోనే రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి సమ్మర్లో పీక్ స్టేజ్ కి చేరి ఇయర్ ఎండ్ వరకు ఈసారి అదిరిపోయే సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి. ముందుగా సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లోనే కాదు, 2025లోనే ఫస్ట్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా గేమ్ చేంజర్. శంకర్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లలోకొస్తోంది. ఇప్పటికే సినిమా అమెరికా ప్రమోషన్లతో మంచి బజ్ తెచ్చుకుని అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓ రేంజ్ లో చేస్తోంది. జనవరి 10న గేమ్ చేంజర్ తర్వాత బాబీ బాలయ్య కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా జనవరి 12న థియేటర్లలోకొస్తోంది డాకు మహారాజ్. సాలిడ్ యాక్షన్ సీన్స్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న గ్రాండ్ గా అమెరికాలో ప్లాన్ చేసింది టీం. 2023లో భగవంత కేసరి తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది సినిమా. సంక్రాంతి రేసులో జనవరి 14న రిలీజ్ అవుతోంది సంక్రాంతికొస్తున్నాం సినిమా. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్నాం రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది. దాంతో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ కంటెంట్ కావడంతో ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి ఆడియన్స్ లో. తెలుగు స్ట్రైట్ సినిమాలే కాకుండా సంక్రాంతి సీజన్ లో తమిళ్ హీరో అజిత్ కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారు. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా విడాముయర్చి సినిమాను పొంగల్కి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. ఫిబ్రవరి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి. 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన తండెల్ ఫిబ్రవరి 7th కి పోస్ట్ పోన్ చేసుకుంది. అప్పటికే సంక్రాంతి సీజన్ అయిపోతుంది కాబట్టి తండెల్ ని ఫుల్ ప్లెజ్డ్ గా రిలీజ్ చేసుకోవచ్చు. నాగచైతన్య, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది తండెల్. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్ సీజన్ కి మాత్రం ఈసారి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫీమేల్ రోల్లో చేస్తున్న లైలా ఫిబ్రవరి 14th కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాతో పాటు నితిన్ తమ్ముడు సినిమా కూడా ఫిబ్రవరి 14th కే వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన నితిన్ రాబిన్ హుడ్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో ఫిబ్రవరి 14న నితిన్ది ఏ సినిమా రిలీజ్ అవుతుందో అన్న డైలమా కంటిన్యూ అవుతోంది.